జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కృష్ణమ్మా, దండ నీ మెళ్ళో పడిందా? గోవిందా, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! భగవంతుడి అనుగ్రహమే వచ్చేసింది. ఇక నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పద విష్ణు, రా. గోవిందా, ఓం నమ శివాయ. పదమ్మ, వెళ్దాం. పెళ్లికి ఇబ్బంది ఉండదా? మరి నా పెళ్లికి ఇబ్బంది కలిగిస్తుంటే ఎలా ఊరుకుంటాను విష్ణు? చెప్తా నీ సంగతి. వదులు, వదులు. ఏంటి, వస్త్రం మీద పడగానే లాక్కొస్తావా? హలో, కలలు కనుకో. అబ్బో, అది కల కాదు, పీడ కల. నీ పీడ వదలాలనే తీసుకొచ్చాను. అవునా? హే, ఆగు. చెల్లి దగ్గరికి ముందు తీసుకెళ్లి చెప్పిద్దామంటే ఇది మళ్ళీ పారిపోవచ్చు. ఫస్ట్ సాగర్ని వదలడానికి సెటిల్ చేసి ఆ తర్వాత సాగర్ ఎలాంటివాడో హిమ దగ్గరికి తీసుకెళ్లి చెప్పిస్తా. అసలు నేనేం చేశానని నా వెంట పడుతున్నావు? నువ్వేం చేశావని పారిపోతున్నావో అందుకే. అంటే నేనే పర్మనెంట్ అయినా ఆ కృష్ణప్రియని అని తెలిసిపోయింది. బాబాయ్, నువ్వే కదా? ఏంటి గుడ్లు అలా తిప్పుతున్నావు? భయం మొదలైందా? అది అంత తప్ప. నీకు కాదేమో. సరే, ఫైనల్ గా ఇప్పుడేంటి? నువ్వు వదిలేయాలి. ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా జాబ్ వదిలేయమంటున్నాడుగా. దాని మీదే అక్క పెళ్లికి హోప్స్ పెట్టుకున్నానే. వినబడ్డం లేదా? వదిలేయమంటున్నా. నీకు నా ప్రాబ్లం తెలియక సింపుల్ గా వదిలేయమంటున్నావు, కానీ దక్కించుకోవడానికి ఎంత హార్డ్ వర్క్ చేశానో, ఎంత తెలివి చూపించానో తెలుసా? నీ హార్డ్ వర్క్, నీ తెలివి తెలుసుగా. ఇంకో చోట చూపించుకో. ఉన్నది వదిలేసి ఇంకోటి చూసుకోవాలా? అది మళ్ళీ ఎంత కష్టం. అసలు ఇదెక్కడ న్యాయం? ఓవర్ యాక్టింగ్ చేయకు. నీకు న్యాయమే కదా కావాలి. డబ్బులెంత కావాలో అడుగు, పడేస్తాను. వదిలే. చేసిన దానికి కూడా జీతం ఇవ్వకుండా జాబ్ తీసేస్తాను అంటాడనుకుంటే వదిలే అడిగినంత ఇస్తానంటాడేంటి? ఈ రాహు నాకు అర్థం కావట్లేదే. ఏంటి? నాకు ఊరికే ఏం అక్కర్లేదు. అందుకని అదే పని చేస్తానంటావా? ఏ, ఎందుకు చేయకూడదు? నీకు తెలీదు, సిన్సియర్గా చేస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.